వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక్కొక్కటిగా అనుకున్నవన్నీ మెల్లమెల్లగా నెరవేరే క్రమం దగ్గర పడుతుంది. అమరావతికి చట్టబద్ధత వచ్చినటువంటి ఇదే రోజున పోలవరంలో కూడా డయాఫ్రామ్ వాల్ పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అత్యంత కీలకమైనటువంటి 1372 మీటర్ల పొడవైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఇరిగేషన్ శాఖ అతి తక్కువ సమయంలోనే పకడ్బందీగా పూర్తి చేసింది అని కూడా ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. దీనికి సహకరించినటువంటి కేంద్ర సంస్థలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రామ్ వాల్ వాల్ దెబ్బతినడంతో అదనంగా ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మొత్తం 440 రోజుల తక్కువ సమయంలోనే ఈ మొత్తాన్ని పూర్తి చేశారు. ఇక ఇందులోనే ఇంకొక కీలకమైనటువంటి ప్రధాన కట్టడం ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ECRF పనులు కూడా వేగవంతం అవుతాయని చెప్పారు. పనులన్నీ పూర్తి చేసి 2027 పుష్కరాలకి ముందే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సంతోషం. ఈసారైనా సరే కాస్త పకడ్బందీగా చర్యలు తీసుకొని మళ్ళీ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పోలవరం అంటే ఏంటి, పోలవరంలో ఇది ఎందుకు అయింది, అది ఎందుకు అయింది అని మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళ తోలు తీసే కార్యక్రమం పెట్టుకోండి. చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. తప్పుడు ప్రచారాన్ని ఖండించడం, ఫ్యాక్ట్ చెక్లో ఏదో ఒక ట్వీట్ వేయడం, లేదంటే ఒక పోస్ట్ పడేయడం ఇది కాదు. సోషల్ మీడియానో లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో ఇంకో చోట కూర్చొని మీడియా ట్రయల్స్ చేస్తూ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కూతలు కూసే వాళ్ళ మీద కాస్త కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే స్కూల్లో ఒక తరగతిలో ఒక 60 మంది పిల్లలు ఉంటారు. అందరిది డిఫరెంట్ మనస్తత్వం. పొరపాటున ఎవడన్నా ఒకటి తప్పుడు మాట మాట్లాడితే టీచర్ గారు ఉపేక్షించరు, వెళ్ళి ముందు 2 పీకుతారు. అదవా ఏమిటా పిచ్చి మాటలు అని చెప్పి. టీచర్ పని అది. సో ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక టీచర్, ప్రజలందరూ కూడా విద్యార్థులే. ఈయనేం పెద్ద నేర్పట్లేదు, కానీ చేసేదిగో ఇలా చేయాలి, ఇది చేస్తున్నాం అని చెప్పి నిజాలు చెప్తున్నారు. దాన్ని వక్రీకరించేటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని బెత్తంతో 2 దెబ్బలు వేయడంలో ఎటువంటి తప్పు లేదు. ముఖ్యమంత్రిగా అంటే టీచర్గా అది ఆయన బాధ్యత కూడా. సో దానికి ఉన్నటువంటి వ్యవస్థల్ని పెట్టుకొని ఇవేం కక్ష సాధింపులు కాదు, ఇంకొకటి కానే కాదు, చాలా క్లియర్గా తప్పు చేసే వాళ్ళని శిక్షించడం అంతే చట్ట పరిధిలో. దానికి 41A నోటీసులు ఇచ్చాము, ఇంకోటి ఇచ్చాము. 41A నోటీసులు ఇది కాదు. అసలు ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు ఇటువంటి తప్పుడు ప్రచారం చేశావు, అది క్లియర్గా పెట్టండి, ఎస్టాబ్లిష్ చేయండి బయటికి. దానికంటే ఒక మెకానిజం పెట్టండి. డెఫినెట్గా తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది జాతి సంపద, ఇది ఆంధ్ర ప్రజల సంపద. దాని మీద అవాకులు చవాకులు పేలేటువంటి వాళ్ళకి ప్రజలు 5 ఏళ్లకోసారి, మనం మామూలుగా చెప్పుకునేదే పరిపాటి, ఎప్పుడు 5 ఏళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళని పక్కన పెడతారు అనేది ఉంది కదా. కానీ తప్పు కూడా కాదు, పూర్తిగా పాపం. నాశనం చేసినటువంటి వాళ్ళకి ఈసారి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈసారి పూర్తిగా అలాంటి వాళ్ళందరినీ లేకుండా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు ఉండేలాగా, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించేటువంటి వాళ్ళు ఉండేలాగా ఒక మెకానిజం కూడా ఏర్పాటు చేయండి. అది చాలా మంచిది. లేదంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే అన్ని రకాలుగా కూడా రాష్ట్ర నాశనం తప్పితే రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించదు, స్వార్థ రాజకీయాల కోసం. పోలవరాన్ని ఎటువంటి డ్యామేజ్ చేశారు వాళ్ళు అంటే, ప్రతిసారి వైసీపీ వాళ్ళు చెప్పేటువంటిది 2020లో పూర్తి చేస్తాం, 21 పూర్తి చేస్తాం, 22 పూర్తి చేస్తాం, పూర్తి చేస్తాం అంటూనే నిజంగానే పూర్తి చేశారు. కూలగొట్టడం ఎలాగా అనేది చాలా గట్టిగా ప్రాక్టీస్ చేసి మరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ECRF కట్టాలి క్లియర్గా. 1కి 10 పని, ప్రతిసారి ఇంతే. ఇక మరి కాంట్రాక్టర్ల విషయం అంటారా, ప్రభుత్వం పునరాలోచించాలి అని నేను అన్నగాని, కానీ పూర్తి స్థాయి పర్యవేక్షణ అయితే ఉండాలి, చాలా కఠినమైనటువంటి పర్యవేక్షణ ఉండాలి. ఏ ఒక్క చిన్నపాటి లోపం కూడా కలగడానికి, మళ్ళీ దాని మీద రాజకీయ ఆరోపణలు రావడానికి వీలు లేదు. ఇది ప్రజల మనోగతం. ఏదేమైనప్పటికీ పనిచేసినటువంటి ఇంజనీర్లు, పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.